హలో ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాపు వైజయంతి 8 days వరల్డ్ వైడ్గా ఎంత షేర్ రాబట్టింది, ఎంత గ్రాస్ రాబట్టింది, ప్రీ రిలీజ్ బిజినెస్కు ఎంత రికవర్ అయింది, ఎంత భారీ నష్టమా, నిర్మాతకు ఎంత లాభం తీసుకొచ్చింది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ మీద నందమూరి కళ్యాణ్ రామ్ భారీ ఆశలు అయితే పెట్టుకున్నాడు. ఆశలు మాత్రం నెరవేరలేదని చెప్పొచ్చు. కలెక్షన్స్ మాత్రం ఆ విధంగా నమోదైన 8 days గాను మొన్న 7th day థర్స్డే రోజు వరల్డ్ వైడ్గా 30 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. నిన్న ఫ్రైడే రోజు కొత్త సినిమాలు చాలా రిలీజ్ అయినాయి, 20 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సాటర్డే, ఈ రోజు, రేపు సండే తర్వాత ఆల్మోస్ట్ అర్జున్ సన్నాపు వైజయంతి 2 తెలుగు రాష్ట్రాల్లో క్లోజింగ్ కలెక్షన్ అనుకోవచ్చు. ఆ రేంజ్లోనే ఇంకా లక్షల్లో షేర్ అంటే మండే తర్వాత వైట్ హౌస్ అయిపోయినట్టే మూవీ అయితే. ఇంకా 8 రోజులకు గాను వరల్డ్ వైడ్గా ఏరియాల వారి కలెక్షన్ తీసుకుంటే నైజాంలో 2,75,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. భారీ నైజాంలో మాత్రం లాసు 50% రికవర్ మాత్రమే బిజినెస్ మీద సాధించింది. సీడెడ్ మొత్తం మీద 8 రోజులకు గాను ఇంత తక్కువ కలెక్షన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నందమూరి ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్గా ఉంటుంది, సపోర్ట్ చేస్తారు అంటున్నారు. కానీ కంటెంట్ ఎందుకు నచ్చలేదో కానీ జస్ట్ 8 రోజులకు గాను సీడెడ్ మొత్తం మీద 98 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ రోజు కలెక్షన్స్తో ₹1,00,00,000 షేర్ సాధించే అవకాశం ఉంది సీడెడ్లో అయితే. ఆంధ్ర మొత్తం మీద 8 రోజులకు గాను 3,20,00,000 షేర్ రాబట్టింది. ఆంధ్రాలో బెస్ట్ కలెక్షన్సే రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ 8 రోజులకు గాను 6,20,00,000 షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా 50% కూడా రికవరీ సాధించలేదు 2 తెలుగు రాష్ట్రాలు అయితే. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా 7,20,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్ కానీ కర్ణాటక కానీ ₹1,00,00,000 షేర్ రాబట్టింది. 22 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ 7,50,00,000 దాకా, అంటే ఆల్మోస్ట్ 50% కూడా రికవరీ సాధించలేదు. భారీ ఆశలు అయితే పెట్టుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆశలు మాత్రం ఆశలుగానే మిగిలిపోయినాయి. అతను ఒకడే పటాస్ మూవీ తర్వాత ఆ రేంజ్ కలెక్షన్స్ కానీ, ఆ రేంజ్ పేరు కానీ, ఆ రేంజ్ కళ్యాణ్ రామ్ క్రేజ్ పెరుగుతుంది అంటున్నారు. కానీ సినిమా మాత్రం ఎందుకు నచ్చలేదు? సినిమా పాజిటివ్ టాక్ బాగానే వచ్చింది, సినిమా బ్రహ్మాండంగా ఉంది. సెంటిమెంటు అనుకున్నంత రేంజ్లో పబ్లిక్లోకి వెళ్ళలేదా? ఎక్కడ మైనస్ అంటే చాలా మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. కానీ ప్లస్ల కంటే మైనసే ఎక్కువ డామినేట్ చేసింది. అందుకే రిజల్ట్ అనేది కలెక్షన్స్ ఈ రేంజ్లో సాధించింది. సినిమాకు మెయిన్ మైనస్ సాంగ్స్ లేకపోవడం, కామెడీ లేకపోవడం. ఈ 2 అనేది చాలా పెద్ద మైనస్. ఈ మధ్యకాలంలో సాంగ్స్, కామెడీ ఉంటే ఏ సినిమా అయినా బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. థియేటర్కి వెళ్ళేదే ఎంటర్టైన్మెంట్, బ్రహ్మాండమైన సాంగ్స్ వినడానికే. కంటెంట్ తర్వాత సంగతి. కంటెంట్ యావరేజ్ ఉన్నా కానీ కామెడీ సాంగ్స్ బ్రహ్మాండంగా ఉంటే ఆ సినిమాలు బంపర్ హిట్ అవుతున్నాయి. ఉదాహరణకు వెంకటేష్ సినిమానే. ఇంకా లాస్ట్ సెంటిమెంటు క్లైమాక్స్ అని స్టార్టింగ్ నుంచి గొప్పగా చెప్పారు. ఆ క్లైమాక్స్ సెంటిమెంట్ కూడా ఇక్కడ మదరు కానీ, అటు సన్ను కానీ ఇద్దరు యాక్షన్. ఇటు పోలీస్ గన్ను పట్టుకొని ఏమే పేలుస్తుంటుంది, అక్కడేమో కొడుకు కూడా అర్జున్ సన్నాపు వైజయంతి అర్జున్ కూడా ఒక పక్క కత్తులు పట్టుకొని నరుకుతుంటాడు. ఇద్దరు యాక్షనే. సెంటిమెంట్ ఎక్కడ ఉంది? అంత కిక్కు ఇవ్వలేదు సెంటిమెంట్ అనేది. మదరు చాలా ఎమోషనల్గానన్నా ఉండాలి, ఈ సెంటిమెంట్కు దూరంగానన్నా ఉండాలి, ఈ రక్తపాతానికి దూరం అని ఉండాలి, ఇలాంటి గొడవలకు చాలా దూరంగా ఉండాలి. కానీ ఆమె కూడా ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, అర్జున్ కూడా అలాంటి క్యారెక్టరే ఉంటుంది. ఇద్దరు పవర్ఫుల్ అయినప్పుడు ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే అనుకున్నంత రేంజ్లో ఎమోషన్ కనెక్ట్ కాలేదనేది చాలామంది అభిప్రాయం. కానీ మూవీకి ఈ రేంజ్ టాక్, ఈ కలెక్షన్ మాత్రం ఏ మాత్రం సరిపోలేదు. అందరినీ డిసప్పాయింట్ చేస్తుంది. మొదటి రోజు గ్రాస్ కూడా అంత తక్కువ రావడం, తర్వాత రోజు గ్రాస్ కూడా ఏ మాత్రం పెరగకుండా తగ్గిపోవడం, సినిమాకు పెట్టిన బడ్జెట్కు, సినిమాకు అయిన ఖర్చుకు, సినిమాకు ఉన్న స్టార్ క్యాస్ట్కు ఈ కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువే అని చెప్తున్నారు. విజయశాంతి సెంటిమెంటు, కళ్యాణ్ రామ్ సెంటిమెంటు థియేటర్లో బాగుంది అనిపించింది, కానీ పబ్లిక్ ఆడియన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. పర్ఫెక్ట్గా కానొస్తుంది ఆ కలెక్షన్ రూపంలో. మనం ఎంత డబ్బా కొట్టినా కానీ కలెక్షన్స్ రాకపోతే అది వేస్టే. కలెక్షన్సే నిజమైన రిజల్ట్ అనేది 100%. దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. మూవీ భారీ లాస్ అనేది కొన్న వాళ్ళు మాత్రమే లాస్, నిర్మాతకు మాత్రం ఆల్మోస్ట్ లాభాలే వచ్చినాయంట. ఆల్మోస్ట్ ఈ మూవీ 30 కోట్ల బడ్జెట్ అయిందంటున్నాడు. శాటిలైట్ కానీ, తర్వాత
ఓటీటీ రైట్స్ కానీ డిజిటల్ రైట్స్ కానీ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 18 నుంచి 20 కోట్ల వరకు అమ్మాడంట ప్రొడ్యూసరు. ఇంకా థియేట్రికల్ రైట్ 22 కోట్లకు అమ్మాడంటే ఆల్మోస్ట్ తను ప్రొడ్యూసర్ అనేది సేఫ్ అయిపోయాడు, ఎక్కడ లాస్ కాలేదు ప్రొడ్యూసరు. కొన్న డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ మాత్రమే భారీ నష్టం, ఆల్మోస్ట్ 65% నష్టం అయితే తీసుకొచ్చింది. డబుల్ డిజాస్టర్గా నిలిచింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కలెక్షన్స్ మాత్రం ఈ రేంజ్ తగ్గుంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదటి రోజు చూసిన టాకు, థియేటర్లో క్లైమాక్స్ రెస్పాన్స్కు ఇంత తక్కువ రెవెన్యూ రాబడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రొటీన్ స్టోరీకి క్లైమాక్స్ బాగుంటేనే సరిపోదు, కొత్త కంటెంట్, సాంగ్స్, కామెడీ, పటాస్ లాగా అన్ని కమర్షియల్ బొమ్మలాగా ఉండేటట్టు చూసుకుంటేనే నీ సినిమా ఆడుతుందన్న అనేది ప్రజలైతే నీ సినిమా బంపర్ కలెక్షన్స్ రాబడుతుందని ఈ సినిమా నిరూపించింది. లేకపోతే రిజల్ట్ ఇలాగనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వరల్డ్ వైడ్గా 8 రోజుల షేర్ 7,25,00,000 దాకా రాబట్టింది. మూవీ 22 కోట్ల బిజినెస్ చాలా తక్కువనే. నెక్స్ట్ సినిమా కామెడీ ఉండాలి, సాంగ్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉండేటట్టు చూసుకోవాలి. లేట్ అయినా కానీ ఇదే రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.